డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ అరాచకాలు ఔషధ నియంత్రణ శాఖ హెడ్ ఆఫీస్ కు విశాఖ నుండి అటాచ్ చేసి ఇంకా బోర్డులు తీయని అవినీతి అధికారి 3 వారాలు గడిచిన విశాఖలో పై అధికారులకు తాళాలు ఇవ్వని అధికారి పై అధికారులు అండదండలు ఉండటంతో చోద్యం చూస్తున్న ఔషధ నియంత్రణ శాఖ ఎంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక మర్మం ఏమిటో డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ అధికారికంగా డైరెక్టర్ జనరల్ కి జత చేశారా లేదా కేవలం హెడ్ క్వార్టర్స్ కి మాత్రమే జత చేశారా అసలు డైరెక్టర్ జనరల్ కింద ఏడీ పోస్ట్ ఉందా లేకపోతే వైజాగ్ ఔషధ నియంత్రణ శాఖలో బోర్డు అమరావతిలో బోర్డు ఏంటి? అవినీతి కేసులో ఏసీబీ వలలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి ఉన్న అధికారి విశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అవినీతి అక్రమాలు ఆరోపణల వలన పనిష్మెంట్ లో ఉన్న అధికారి అలా అసందర్భంగా డైరెక్టర్ జనరల్ కు జత చేసినట్టు పేర్కొంటూ నేమ్ బోర్డు పబ్లిక్ గా ప్రదర్శించడం డిపార్ట్మెంట్ ను మరియు ప్రభుత్వాన్ని రాజకీయ కోణంలో చెడుగా చూపడం కదా, మరియు అది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉల్లంఘన కదా. విశాఖ నుండి అధికారికంగా ట్రాన్స్ఫర్ చేసి 3 వారాలు పైగా గడిచినా ఇంకా పూర్తిగా రిలీవ్ చేసి బాధ్యతలు రికార్డులు మరియు ఇతర ప్రభుత్వ ఆస్తులను సంబంధిత అధికారిగా అప్పగించకపోవడం దేనికి సంకేతం? దీని వెనుక ఎవరు పెద్దలు హస్తం ఉందో, ప్రభుత్వ పెద్దలు ఎవరు ఉన్నారో మరి. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత విశాఖపట్నం కార్యాలయంలో గది మరియు రికార్డులను తన అధీనంలో ఉంచుకోవటం విశాఖ జిల్లా ప్రజలకు మరియు కెమిస్టులు ఇతరులకు ఇంకా తన అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పుకోవటం డిపార్ట్మెంట్ నియమాల ప్రకారం ఉల్లంఘన కదా. ఆఫీస్ తాళాలు మరియు ఆఫీస్ తన అధీనంలో పెట్టుకోవడంపై అధికారులు లోపాయికారి ఒప్పందం ప్రకారం జరుగుతున్నట్లు ఉన్నట్లు ఉంది కదా. విశాఖ డ్రగ్ ఆఫీస్ సీసీటీవీ దృశ్యాలు వ్యక్తిగత పరికరాల ద్వారా చూడడానికి లేదా పర్యవేక్షించడానికి ఆయనకి అధికారి అనుమతి ఏమైనా ఉందా? ఇంత జరుగుతున్న విశాఖ డీడీ చోద్యం చూడడం వెనక ఏమిటో మతలబు చెప్పాలి. ఈ అంశాలన్నీ చూసుకుంటే నియమాలు ఉల్లంఘన మరియు అనధికారికం అని తేలితే విచారణ చేసే ప్రతిపాదన ఉంది కదా. ఎందుకు చేయట్లేదు? వెంటనే చేసి డిస్మిస్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. అది ఎప్పుడు చేస్తారు మరి? వేచి చూద్దాం. ఉన్నతాధికారులు మరియు హెల్త్ మినిస్టర్, హెల్త్ సెక్రటరీ వెంటనే పట్టించుకొని వెంటనే ఆ బోర్డులు పెట్టిన అసిస్టెంట్ డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలని పౌర సంఘాల, ప్రజా సంఘాల విద్యార్థులు, నాయకులు గగ్గోలు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.